హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అహల్ థాట్స్ అండ్ వ్లాగ్స్. నేను మీ అనుష. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ బిర్యానీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను చూపించే ఈ ప్రాసెస్ను కనుక ఫాలో అయ్యి మీరు ఎగ్ బిర్యానీ ఇంట్లోనే చేసినట్లయితే ఎగ్జాక్ట్గా రెస్టారెంట్లో ఉన్న టేస్ట్తో అదే టెక్స్చర్ అండ్ అదే ఫ్లేవర్ వచ్చి బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ బిర్యానీ అనేది టైం టేకింగ్ ప్రాసెస్ అయినప్పటికీ ఒకసారి మీరు ఇంట్లో చేసుకొని చూస్తే నెక్స్ట్ టైం కూడా రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోగలుగుతారు. బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే రైస్ ఉడికించుకోవడం మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో లేట్ ఎందుకు, ఇంకా తయారీ విధానాన్ని వీడియో ఎండ్ వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ నేను బిర్యానీ కోసం ఒక గ్లాస్ బాస్మతి రైస్ను, ఒక అర గ్లాస్ నార్మల్ రైస్ను తీసుకొని 2 సార్లు వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని రైస్ను నానబెట్టుకుంటున్నాను. మీరు కావాలి అంటే అంతా బాస్మతి రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా నేను రైస్ను ఉడికించుకోవడం కోసం 1.5 గ్లాస్ రైస్కు 4 నుండి 5 గ్లాసుల వరకు వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ను బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతూ ఉన్న వాటర్లోకి ఓల్ బిర్యానీ స్పైసెస్, అలాగే 2 స్పూన్ల వరకు ఆయిల్, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 4 గ్లాసుల వాటర్కు 2 స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న రైస్లోని వాటర్ మొత్తం వంపుకొని ఒకసారి రైస్ను శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మనం నీళ్లు వంపుకొని పక్కన పెట్టుకున్న రైస్ను ఇలా మరుగుతూ ఉన్న వాటర్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న రైస్ను ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు రైస్కు ఫ్లేవర్ రావడం కోసం కొద్దిగా కొత్తిమీరను, కొద్దిగా పుదీనాను, ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. నిమ్మరసాన్ని పిండుకోవడం వలన రైస్ అనేది తెల్లగా వస్తుంది. ఇలా నిమ్మరసాన్ని పిండిన తర్వాత ఒకసారి రైస్ని అంతా బాగా కలుపుకోవాలి. బిర్యానీ రైస్ను మరీ ఎక్కువగా ఉడికించుకోకూడదు. ఒక 90% ఉడికితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, రైస్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇలా చేతితో నలిపి చూస్తే కొంచెం పలుకుగా ఉంటుంది. ఉడికించుకున్న రైస్ను ఏదైనా బెజ్జాలు ఉన్న గంటతోటి తీసుకొని ఇలా రైస్ను వాటర్ను సపరేట్ చేసుకోవాలి. రైస్లో ఒక్క చుక్క వాటర్ కూడా లేకుండా రైస్ను సపరేట్ చేసుకోవాలి. చూడండి, రైస్ అనేది ఒకదానికి ఒకటి అంటుకోకుండా పొడి పొడిగా చక్కగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీలోకి కావాల్సిన ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకుందాము. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్ కోసం నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకుంటాను. ఆనియన్స్ అనేది ఎంత చక్కగా ఫ్రై అయితే ఆనియన్ ఫ్లేవర్ అనేది బిర్యానీకి పట్టి బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ ముక్కలను ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ను ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక పావు స్పూన్ కారాన్ని, పావు స్పూన్ పసుపును, ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకోవాలి. ఇక్కడ కోడిగుడ్లు ఉడికించుకునే వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. ఇలా కోడిగుడ్లను ఆయిల్లో అటు ఇటు కదుపుతూ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా కదపకుండా ఫ్రై చేసుకున్నారు అంటే కోడిగుడ్లు అనేవి కళాయికి స్టిక్ అయిపోతాయి. ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఓల్ బిర్యానీ స్పైసెస్ను, ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలను, టమాటా ముక్కలను వేసుకొని ఒకసారి మగ్గించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత గ్రేవీ రుచి కోసం ఒక పావు స్పూన్ ఉప్పు, పావు స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు, ఒక అర స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, అలాగే ఒక పెద్ద స్పూన్ పెరుగు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. పెరుగు అనేది ఎక్కడా కూడా గడ్డలుగా లేకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా గ్రేవీలోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను, అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ను, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను వేసుకోవాలి. ఇప్పుడు దానిపైన మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ను ఒక లేయర్గా వేసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ను, కొద్దిగా కొత్తిమీర, పుదీనాను, అలానే బిర్యానీ కలర్ఫుల్గా కనిపించడం కోసం ఫుడ్ కలర్ కలుపుకున్న వాటర్ను పైనుండి స్ప్రింకిల్ చేసుకోవాలి. అలానే మిగిలిన రైస్ను కూడా మరొక లేయర్ లాగా వేసుకొని పైనుండి కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటే గ్రేవీ అనేది అడుగంటకుండా ఉంటుంది. అలానే పైనుండి కొద్దిగా నెయ్యిని వేసుకొని ఇలా గాలిపోకుండా మూత పెట్టుకొని మంటను సిమ్లో పెట్టుకొని రైస్ను ఒక 10 నిమిషాలు అయితే ఇలా దమ్ పెట్టుకోవాలి. బిర్యానీ చేసుకోవడానికి ఎప్పుడూ అడుగు మందంగా ఉన్న గిన్నెను మాత్రమే ప్రిఫర్ చేయాలి. లేదు అంటే కనుక అడుగున చపాతీ పెనంను పెట్టుకొని ఇలా బిర్యానీని దమ్ పెట్టుకోవాలి. అంతేనండి,
ఎంతో ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బిర్యానీని అయితే ఇలా తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ఈ ఎగ్ బిర్యానీని ఇలా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా హ్యాపీగా తింటారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మన వీడియోస్ని షేర్ చేసుకోండి.